ఎంతో మందిని అడిగినాను డబ్బులు, ఎవరు కూడా నన్ను కన్నుగట్టలేదు. ఈరోజు నా ఫ్రెండ్ గుర్తుకొచ్చినాడు, నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చినాను. ఏమో ధర్మరాజు వాడు ఇస్తాడు అనే నమ్మకంతో వచ్చినాను. గ్యారంటీగా ఇస్తాడా? నేను ఎంతో దూరం నుంచి వచ్చినాను, కానీ చూస్తాం. వాడిస్తే నా కొడుకులు చదువులు అయిపోతాయి, అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోతాయి, కానీ చూస్తాం. ఏం ధర్మరాజు, బాగున్నావా? బాగుండు చంద్ర, ఎప్పుడు వస్తుంది? ఏదో పని మీద వచ్చినా ఇప్పుడే వస్తాను. పనికి పోతే ఏదో టౌన్లో ఉన్నాడని. ఈ టౌన్ లో నీకెవరు చెప్పు చంద్ర అడ్రస్? ఎవరు అడ్రస్ ఆడే పని మీద అడిగితే చెప్పి ఎన్నేళ్ళు కలిసి ఎన్నాళ్ళు కలిసి ఇన్ని రోజులు నా కోసం వచ్చినావా? ఏదో నా కష్టాలు నీతో చెప్పుకుందామని వచ్చినాను. చాలా సంతోషమైంది. కాదు, అడ్రస్ అడిగి పనిలో అడ్రస్ అడిగితే వచ్చి టౌన్ లో ఉండవని చెప్తే టౌన్ కి వస్తే అడ్రస్ చెప్పినారు. అడ్రస్ వాళ్ళు ఇంటికి ఇల్లు ఎత్తుక్కొని వచ్చినాను. కాదు, ఇస్తావనే నమ్మకంతో వచ్చినా. కాదు చంద్ర, మనం పిల్లప్పుడు కలిసినాము, ఎన్నో ఏళ్ళు మనం కలుసుక. ఈ రోజు నా కోసము, నా ఫ్రెండ్ ఎదుగులాడుకుంటూ నా కోసం వచ్చినావు చంద్ర. ఏదో నాకు బాధ కలిగింది, నా ఫ్రెండ్ గుర్తొచ్చినాడు, వచ్చినాను. నాకు నమ్ముకొని వచ్చినావు. ఎంత దూరం? నిన్ను నమ్ముకోలే నేను. ఎంత దూరం వచ్చినావు? ఈ టౌన్ లో ఎట్లా అడ్రస్ కనుక్కుంటే ఎట్లలేదో కనుక్కో. అదే పల్లెలో అడిగితే ఎవరు చెప్పి ఈ అడ్రస్, అందుకు వచ్చినావు, నా కోసం వచ్చినావు. అడ్రస్ కనుక్కొని వచ్చావు. అదే పనికి కనుక్కొని అదే పనికి వచ్చిన. అవునా? సరే సరే, కానీ చిన్న స్నేహితులు అన్ని ఎన్నో కబుర్లు ఉన్నాయి నీతో చెప్పుకోవాలా. మరి నా కోసం ఏం తెచ్చినావురా నువ్వు? నీకోసమా? నీకోసం నేను ఏం తేవాలనేది నాకు గుర్తు లేదా? తీసుకొచ్చావా? నీకు అటుకులు అంటే ఇష్టం కదా, అటుకులు తీసుకొచ్చి. స్నేహితుడు నువ్వే, నిజంగా స్నేహితుడురా. నా కోసం మర్చిపోకుండా తీసుకొచ్చినావా? గుర్తు పెట్టుకోరా. కూర్చుందిరా. నీ చెల్లెలు అదే పనిగా అటుకులు పంపించింది నా కోసం. అవునా? ఏమిరా, చాలా సంతోషం రా. ఏదో నాకు కలిగిండేటివి తెచ్చిన, నీకు ఇష్టమైనటివి అని. చాలా సంతోషం రా. నా దగ్గర లేకపోతే ఏదో పక్కింట్లో ఇప్పించుకొని నా కోసం తీసుకొచ్చినావు. అదే పనిగా మనం పిల్లప్పుడు తినేటి ఇన్నాళ్ళు నీకు మంచుకుంటాయి. నాకు నువ్వేం తినేది, నాకు ఏమి ఇష్టం అనేది నాకు గుర్తు కదా. కాదురా, నీకు ముగ్గురు కొడుకులు ఉంటే వాళ్ళు బాగుండారా? అదే చిన్న పిల్లల్లో వాళ్ళు చదువుల కోసమే ఇబ్బంది పడతాంటే నువ్వు నాకు గుర్తు వస్తే చూద్దాం, నా ఫ్రెండ్ని అడుగుదాము, చిన్ననాటి స్నేహితుడు అడుగుదామని వచ్చినాను. డబ్బుల కోసం వచ్చినావా? డబ్బుల కోసమే వచ్చిన. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఒకడు పోలీసు, ఒకడు డాక్టర్, ఒకడు లాయర్ చదువుతున్నాడు. ఒకడు పోలీసు, ఒకడు డాక్టర్, ఒకడు లాయర్ చదువుతున్నావు. కన్న కష్టాలు పడి చదివిస్తున్నాను. ఏదో డబ్బులు తక్కువ వచ్చినాను. ఇస్తామనే గ్యారెంటీతో వచ్చినాను. ఎంత కాలదా? 2 లక్షలు ఉంటే సాయం చేస్తాను. 2 లక్షలా? 2 లక్షలు అవుతుందారా? ఒక 5 లక్షలతో చేసుకోరా. ఎట్లా నీ దగ్గర నేను నోరు తెచ్చి ఇంత అడిగేది ఇంతని. సరేలేరా, నాకు తెలుసులేరా నీకేమని. నీకు నేను తక్కువ చేస్తానా? నాకు నమ్ముకొని కాబట్టి నీ కొడుకును బాగా చదివించుకోరా. నేనున్నారా, ఎంత డబ్బైనా సాయం చేస్తారా? నేను చాలా అవస్థపడి వచ్చినా నీ దగ్గరికి. దానికనే మరి నీకు ఖచ్చితంగా సాయం చేస్తా. కానీ నువ్వు చేస్తే, ఆ సాయం చేస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి. నీ కొడుకును చదివించుకో, డబ్బులకి ఏమి ఇబ్బంది లేదు. నీకు 5 లక్షలు కానీ 6 లక్షలు కానీ డబ్బులు ఇస్తాను. నీ కొడుకును చదివించుకో. నన్ను గడ్డకేసిన అయిపోతాను. అయితే మా చెల్లెలు బాగుందా? ఇక్కడ పిల్లలు బాగా చదువుతున్నారు. వాళ్ళని చదివించే స్తోమతనే మీ దగ్గరికి వచ్చినాను. అవునా? ఎందుకంటే ఎవరిని అడగలేదు, నా ఫ్రెండ్ సాయం చేస్తాడని. 5 లక్షలు కావాలా? 2 లక్షలు అడిగినాను. నువ్వు 2 లక్షలు అడిగినారా? నేను 5 లక్షలు ఇస్తాను, తీసుకొని పోయి పిల్లలు బాగా చదివి. కానీ అంతకంటే నీకేం నేను ఉంటా కదా, నువ్వు భయపడద్దు, నేను ఇస్తాలే. నేను ఆ 2 లక్షలు కూడా సరిపోతుందో లేదో అనుకున్నాను. నేను ఇస్తా చంద్ర, నువ్వు భయపడద్దు. నీకు డబ్బులు నేను సాయం చేస్తాను. నువ్వు ఆటింటి నమ్ముకొని పల్లెల్లో నింటి వచ్చినావు, నువ్వు టౌన్కి చేరకూడదారా? అవునా? పిల్లలు చదువులు అయిపోయి చేరుతావా? పరిస్థితి సరిగా నీ పరిస్థితి సరిగ్గా పిల్లల్లోటి ప్రయోజకులు అయితే నా కష్టాలు తీరిపోతాయి. అప్పుడు నేను నీతో పాటే వస్తావు టౌన్. పిల్లలు బాగా చదివించుకోవాలా, ఉద్యోగాలు తెప్పించుకోవాలని వచ్చినాము. చదువులో బాగుండాలి. అందుకు నాకు నమ్ముకొని వచ్చినాము. డబ్బులు లేవని. నీకు డబ్బులు నేను సాయం చేస్తాను చంద్ర. 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఇస్తాను, పిల్లల్ని బాగా చదివించుకో. నేను నమ్ముకొనే వచ్చినాను. సరే, ఇంటికి పోయి డబ్బులు తెస్తాను, ఉండరా. ఒక్క రూపాయి సర్ది వాళ్ళు లేకపోయారు. నా ఫ్రెండ్ అని నేను వస్తే నమ్మకంగా నేను 2 లక్షలు అడిగితే 5 లక్షలు ఇస్తానని అంటున్నాడు. అంతకంటే నాకు ప్రాణ స్నేహితులు ఎవరున్నారు? నా బంధువులు కూడా నాకు లేదన్నారు. ఇంతకంటే నాకు ఇంకేముంది? ఇదిగోరా డబ్బులు 5 లక్షలు.
తీసుకో. ఇంతకంటే ఇంక నేను సంతోషపడేది లేదు. నేను ఎందరినో నా బంధువులను కూడా అడిగినాను, లేదన్నారు. ఈరోజు నువ్వు నాకు సాయం చేసినావు, నా పిల్లల భవిష్యత్తును నిలబెట్టినావు. నేను నీ జీవితంలో ఈ కృతజ్ఞత నేను కూర్చో మర్చిపోయాను. కూర్చో కూర్చో చంద్ర కూర్చో. సరే లేదా పోయేస్తాను. కూర్చో చెప్తా. పోయిస్తావా? ఈ డబ్బులు తీసుకొని ఈ మబ్బులో నువ్వు పోతే మధ్యలో దొంగలు ఎవరైనా కొట్టి పీక్కుంటే మళ్ళీ నీకు ఎంత ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నీ పిల్లలు వద్దురా, ఈరోజు నైట్ ఇక్కడే ఉండు. నైట్ ఇక్కడే ఉండి కలిసి భోజనం చేద్దాము. సామాన్లు భోజనం చేయక కలిసి భోజనం చేద్దాము. ఈడ పనుకో. పొద్దున్నే మా డ్రైవర్ వచ్చి నేను ఇంటికాడ డ్రాప్ చేస్తాడు. సరే ఎన్నో ఏళ్ళు అవుతుంది మనం ఇద్దరు కలిసిగా కలిసి ఫోన్ చేసి ఇక్కడే ఉండు. మాట ఫోన్ చేసి పిల్లలకి మళ్ళీ ఫోన్ చేస్తా లేదు, నేను చేస్తా లేదు. ఒకనే వస్తామని చెప్పి ఫోన్ చేసి ఈడే ఉన్నాం. ఈడ ఉండి పొద్దున్నే తీసుకొని మా డ్రైవర్ కార్లో ఇచ్చి వస్తాను లేదు. నువ్వే పోదు మబ్బులో. సరేనా?